అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. సాధారణంగా శివుడు గొప్ప లేక విష్ణువు గొప్ప అనే సందేహం లోకంలో కలుగుతూ ఉంటుంది. అందుకు సంబంధించిన ఒక అద్భుతమైన కథ ఒకటి ఉంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు దేవతలకు రామేశ్వరం అనే పదం ఏ సమాసానికి చెందినది అనే సందేహం కలిగింది. రామస్య ఈశ్వరః అని అంటే రామునికి ఈశ్వరుడు ప్రభువు అని అర్థం వస్తుంది. అది శివాధిక్యం అంటే శివుడు గొప్పవాడని చెబుతుంది. శివధనస్సు విరిచిన రాముడు శివుని కంటే ఏ విధంగా తక్కువ? విష్ణుమూర్తిని అడిగి సందేహ నివృత్తి చేసుకుందామని వైకుంఠం వెళ్తారు దేవతలు. విషయం చెప్తారు. మీరు మరియు శివుడిలో ఎవరి గొప్ప అని అడుగుతారు. దానికి సమాధానంగా విష్ణువు ఇంత చిన్న విషయానికి ఇంత దూరం వచ్చారు. ఈ పదాన్ని చూస్తేనే తెలుస్తుంది. రామస్య ఈశ్వరః, ఈశ్వరుడే రామునికి అధికారి, నాకంటే శివుడే గొప్పవాడు అని అన్నాడు విష్ణువు. ఈ విష్ణువు వినయంతో అహంభావం ఉండకూడదనే ఉద్దేశంతో మొహమాటంతోనే ఇలా చెప్పి ఉంటాడు అని దేవతలు భావించి తమ సందేహ నివృత్తి కోసం కైలాసానికి బయలుదేరారు. దానికి సమాధానంగా శివుడు ఇందులో సందేహించడానికి ఏముంది? రాముడే ఈశ్వరుడిగా కలవాడు అంటే విష్ణువు తనకు అధికారి అని, విష్ణువు తనకంటే గొప్ప అని అన్నాడు శివుడు. వీళ్ళిద్దరితో పెట్టుకుంటే కుదరదు అని దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారట. వీరి బాధ విన్న బ్రహ్మగారు రామేశ్వరుడు అంటే రాముడొకడు, ఈశ్వరుడొకడు అని అర్థం కాదయ్యా, రాముడే ఈశ్వరుడు, ఈశ్వరుడే రాముడు అన్నారు. విష్ణుస్తత్పురుషం బ్రూతే బాహువ్రీహం మహేశ్వరః ఉభయోర ప్రత్యుత్థాన మాద్భు కర్మధారయం. అసలు వీళ్ళిద్దరికీ భేదం లేదు అని బ్రహ్మగారు సెలవిచ్చారు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవి శివస్య హృదయం విష్ణుః విష్ణోష హృదయం శివః. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. శివుడి హృదయం ఏమిటని పరిశీలన చేస్తే విష్ణువు ఉంటాడు, విష్ణు హృదయాన్ని పరిశీలిస్తే శివుడు ఉంటాడు. అందుకే శాస్త్రం శివుణ్ణి దూషిస్తే అది విష్ణువుకు కోపం కలిగిస్తుందని, విష్ణువుని దూషిస్తే వారు శివుని ఆగ్రహానికి లోనవుతారని చెప్తుంది. శివుడు విష్ణువు రెండుగా కనిపిస్తున్న ఒకే శక్తి, ఇద్దరు ఒకటే. శివుడు నిత్యం కళ్ళు మూసుకుని విష్ణువుని ధ్యానిస్తే విష్ణువు నిత్యం శివనామ స్మరణ చేస్తాడు. వాళ్ళిద్దరినీ కలలో కూడా వేరుగా భావించరాదు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.